అనకాపల్లిలో కిడ్నాప్ కలకలం చెలరేగింది. లోకవారి వీధిలో నివసించే లలిత, హరీష్ దంపతుల చిన్న కుమార్తె రోహిత బుధవారం సాయంత్రం నుండి కనిపించడం లేదు. తెలిసిన చోట్ల వెతికినా ఆచూపీ లభించకపోవడంతో తల్లిదండ్రులు అదే రోజున రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ మొదలుపెట్టారు. ఒక మహిళ వెంట పాప వెళ్లడాన్ని ఫుటేజ్లో గమనించారు. ఆమె పాపను కిడ్నాప్ చేసి ఉంటుందని నిర్ధారించుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా రోహితను గాజువాకలో గుర్తించారు. పాపను తీసుకువెళ్లిన మహిళను అనకాపల్లి తీసుకువచ్చి విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం వివరాలు తెలియజేస్తామని పోలీసులు చెప్పారు. రైట్, అనకాపల్లిలో కిడ్నాప్ కేసు కలకలం రేపింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను కూడా పోలీసులు తెలుసుకోవడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈ యొక్క మిస్సింగ్ కేసులో కొంత పురోగతి అయితే కనిపించినట్లుగా మనకి తాజా సమాచారం తెలుస్తుంది. ఏంటి కిరణ్ దీనికి సంబంధించి ఇప్పుడున్న తాజా అప్డేట్? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే అనకాపల్లి జిల్లా చిటీపల్లిలో లోకావారి వీధిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో రోహిత అనే అమ్మాయి బయటకు వచ్చి ఆడుకుంటున్న నేపథ్యంలో ఒక మహిళ ఆ అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్ళినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా తనకు బిర్యానీ ఇప్పిస్తాను ఆడుకున్నటువంటి పిల్లలను తీసుకెళ్ళినట్టుగా ప్రాథమికంగా తెలుస్తుంది. అసలు దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటంటే 3 రోజుల క్రితం, అంటే సుమారు బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో ఒక లేడీ, సత్య అనేటువంటి ఒక లేడీ అటువైపుగా వెళ్తూ పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటే ఈ రోహిత అనే అమ్మాయిని పక్కకు పిలిచి నీకు బిర్యానీ ఇప్పిస్తాను రా అని చెప్పి తనతో పాటు తీసుకెళ్ళడం. సాధారణంగా చిన్నపిల్లలు ఎవరైనా ఏదైనా ఇస్తామంటే వాళ్ళు వెంటబడి వెళ్ళడం అనేది సర్వసాధారణం. అయితే పిల్లలందరూ ఆడుకుంటున్న క్రమంలో సుమారు 12-1 గంట కావస్తుంటే భోజనానికి తల్లిదండ్రులు పిలిచిన నేపథ్యంలో లలిత, హరీష్ ఆ పిల్ల తాలూకా తల్లిదండ్రులు వచ్చి చూసేటప్పటికి పిల్ల అయితే కనిపించలేదు. మిగిలినటువంటి పిల్లలందరినీ కూడా అమ్మాయి ఏది, పాప ఎక్కడ ఉందని అంటే ఎక్కడే ఉండాలి, ఎవరో ఒక ఆంటీ వస్తే ఆవిడ వెనకాతలు వెళ్ళారని చెప్పడంతో వాళ్ళు ఒకసారిగా కంగుతున్నారు. అయితే ఎవరైనా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకెళ్లారేమో పిల్లని సరదాగా వాళ్ళ ఇంటికనే కోణంలో వాళ్ళు అనుకున్నప్పటికీ దాదాపు 1 గంట 2 అవుతున్నప్పటికీ కూడా అమ్మాయి రాకపోవడంతో వాళ్ళకి అనుమానం వచ్చింది. చుట్టుపక్కలంతా విచారించేటప్పటికీ కూడా ఆ అమ్మాయిని ఎవరు చూడలేదని చెప్పడంతో ఇక పోలీసులను ఆశ్రయించారు. అనకాపల్లి పోలీసులు వెంటనే దీన్ని ముందు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏదైతే లోకావారి వీధిలో ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ ను బేస్ చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఎవరో ఒక లేడీ అగంతకురాలు వెనకాతల అమ్మాయి వెళ్ళడం అయితే పర్టికులర్ గా ఆ వీడియోస్ ఫుటేజ్ లో కనిపించింది. దీంతో దీన్ని కిడ్నాప్ కేసుగా పోలీసులు నమోదు చేసి విచారణ మొదలుపెట్టిన క్రమంలో మొత్తం అనకాపల్లి జిల్లాతో పాటు ఇటు విశాఖ జిల్లాకు సంబంధించి అన్ని పోలీస్ స్టేషన్లకు సోషల్ మీడియా ద్వారా అదేవిధంగా పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఎవరైతే ఈ అమ్మాయిని వెనకాతలు ఉండి తీసుకెళ్లిందో ఆ క్యాండిడేట్ విశాఖపట్నం గాజువాక ప్రాంతానికి చెందినగా ఐడెంటిఫై చేయడం జరిగింది. వెంటనే సీసీ ఫుటేజ్ ఆధారంగా ఏదైతే గాజువాక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆ వీడియోస్ అన్నింటినీ ఐడెంటిఫై చేసినటువంటి గాజువాక పోలీసులు ఎవరైతే ఈ మహిళ ఉందో ఆ మహిళను కూడా ఐడెంటిఫై చేసి ఇమ్మీడియట్లీగా నిన్న సాయంత్రం ఆమెను అదుపులో తీసుకొని విచారించేటప్పటికి ఆ పిల్ల, ఈ అమ్మాయి, ఇది ఎవరైతే ఈ లేడీ ఉన్నారో వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని అనకాపల్లి స్టేషన్ కి అయితే తరలించారు. అయితే అసలు తను ఎందుకు తీసుకెళ్ళింది, నిజంగా తన వెనకాతల అమ్మాయి వెళ్ళిందా లేదంటే తీసుకువెళ్ళిందా అనే కోణంలో ముందు దర్యాప్తు చేస్తూ పోలీసులు మరి కాసేపట్లో అయితే మీడియా ముందుకు పూర్తి వివరాలు వెల్లడించేందుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సన్నద్ధమవుతున్న పరిస్థితి. ఏది ఏమైనప్పుడు కూడాను ఒక అగంతకురాలు వెనకాతల అమ్మాయి వెళ్లాల్సిన అవసరం అయితే లేదు. అయితే 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి చిన్నపిల్ల కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా ఇస్తాను, బిర్యానీ ఇస్తాను లేదంటే చాక్లెట్ కొనిస్తాను రా అంటే సర్వసాధారణంగా వాళ్ళ అవగాహన రాయిచ్చంతో ఆ పిల్లలు వెనకాతలు వెళ్ళిపోయే పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ పోలీసులు పూర్తి స్థాయిలో ఆ సత్యాన్ని ఎవరైతే ఈ అమ్మాయిని తీసుకెళ్లిపోయిందో ఆ పూర్తిగా విచారిస్తున్న నేపథ్యంలో మరికొన్ని కొత్త విషయాలు కూడా వెలుగుతోవడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే గాజువాకలో కిడ్నాప్ కలకలం మనందరికీ తెలిసిందంటే కిడ్నాప్ ర్యాకెట్ వ్యవహారాల్లో కూడా ఈ సత్య అనే మహిళ చాలా కీలకమైన వ్యక్తిగా కూడా పోలీసుల కేసుల్లో కూడా చాలా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఆకోడలో కూడా దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఈ కిడ్నాప్ కలకలంతో పాటు ఆ పాత కేసులన్నీ కూడా తోడుతున్న క్రమంలో ఇప్పటికే ఈవిడ మీద
ఏదైతే కిడ్నీ రాకెట్ వ్యవహారానికి సంబంధించి కేసు ఉన్నట్టుగా, మరోవైపు మనం చూసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి ఫైనాన్స్ బిజినెస్ కి సంబంధించి లోకల్ గా అక్కడ చీటీలు అవి వేయడం కానీ, లేకపోతే కొంతమందికి డబ్బులు ఇప్పిస్తాం, లోన్లు ఇప్పిస్తాం అని చెప్పి బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూ తాను కొంత కమిషన్ కు ఆశపడి ఇలాంటి వ్యవహారాలు కూడా చేస్తున్నట్టుగాను కొంతమంది బాధితులు స్థానిక గాజువాక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చినటువంటి గతంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా తిరగదోడుతున్న పరిస్థితి. అయితే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకెళ్ళింది, ఏం చేయబోతున్నది అనే కోణంలో పోలీసులు విచారించిన నేపథ్యంలో పోలీసులు మరి కాసేపట్లో మీడియా ముందుకు వచ్చి అసలు ఈ సత్య అనే మహిళ ఎందుకు ఈ పనికి ఉపక్రమించింది, అదేవిధంగా అంత చిన్నపిల్ల 4-5 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లని ఎందుకు తనతో తీసుకెళ్ళిందనే కోణంలో పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత పూర్తి వాస్తవాలను అయితే మాత్రం మీడియా ముందు ఉంచే అవకాశం అయితే కనిపిస్తుంది లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.